ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారికి ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, అది హెల్త్ పరంగా ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కానివ్వండి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన ఏ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం అనేటువంటిది అని చెప్తాను. అయితే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా, అనారోగ్యం కంతో బాధపడడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి రీసెర్చ్ చేసి నేను సొంతంగా ప్రయోగం చేసి మహర్షులు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ఆధారంగా తీసుకొని, మనకు మహర్షులే ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలియదు. కాబట్టి ఇవన్నీ చేసింది నేనైనప్పటికీ కూడా చేయిస్తుంది చెప్పిస్తుంది కూడా లలిత అమ్మవారిగానే భావిస్తూ మీకు ఒక్కొక్క లగ్నం గురించి చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి నక్షత్రము, లగ్నము, రాశి ఏమీ తెలియదు. అలాంటి వారు కూడా ఏం చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. మకర లగ్నము, మకర రాశి. మీకు మీ పూర్వజన్మ కర్మను అందించేటువంటి గ్రహం ఎవరు అంటే బుధుడితో పాటు కుజుడు కూడా అవుతాడు. ఈ కుజుడు అవ్వడం వల్ల సర్వసాధారణంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ వేటి మూలంగా వస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే నర్వ్ రిలేటెడ్ ఆర్ సంథింగ్, కాన్స్టిపేషన్ రిలేటెడ్, ఇంటెస్టైన్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి మూలంగా వస్తుంటుంది. అయితే ఇది జనరల్గా స్టార్టింగ్ పాయింట్ వరకే. మీ పర్సనల్ చార్ట్లో ఈ బుధుడు కానీ కుజుడు కానీ ఎక్కడెక్కడ ఉన్నారు, మళ్ళీ ఏ గ్రహాలతో అది కనెక్టివిటీ పెట్టుకుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి మకర లగ్నం వారికి యోగాన్ని ఇచ్చే గ్రహం ఏది, రోగం లేకుండా చేసే గ్రహం ఏదంటే శుక్రుడు, పంచమాధిపతి. హెల్త్ని మన యొక్క ప్రాబ్లమ్స్ని తగ్గించేటువంటిది, అంటే పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటి ఉపాసన కారకుడుగా చెప్తూ ఉంటారు. మీరు కనుక అమ్మవారి ఉపాసన కంటిన్యూస్గా చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేటువంటిది 100% తగ్గిపోతుంది. మరి ఎటువంటి సందేహం లేదు అమ్మవారి ఉపాసన ద్వారా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ పంచమాధిపతి ఉన్నందుకు మరీ తీవ్రంగా మీకు ఏమైనా పూర్వజన్మ కర్మలను బట్టి ఎక్కువ గొడవలు అవ్వడం కానీ, రోగాలు రావడం కానీ, హెల్త్ ఇష్యూ కానీ ఎక్కువగా ఉన్నాయంటే పాయసం నైవేద్యంగా పెడుతూ ఉండండి అమ్మవారికి శుక్రవారం పూట, ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే నవగ్రహాల్లో బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర మరియు క్యారెట్స్ ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. అయితే ఈ పూర్వజన్మ కర్మ ఏ రూపంలో మీకు వచ్చి ఇబ్బంది పెడుతుంటుంది అంటే, ఏదైనా ఒక ల్యాండ్ లాభం, ఇది ఎక్కువ లాభం వస్తుంది మనకి అంటే కుజుడు పాడైతే కనుక చెప్తున్నాను, లేదా 4th హౌస్ స్పాయిల్ అయితే కనుక కర్మ ఈ రూపంలో వస్తుంది. మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బోల్డ్ అంత లాభం వస్తుంది అని అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అది లాభం రాకపోగా ఏదో ఇబ్బంది రావడం వల్ల మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు ఈ ల్యాండ్స్ కొనుగోలు చేసేటువంటి అంశంలో మీకు కనుక 4th హౌస్ లేదా కుజుడు పాడైతే మీ పేరు మీద కొనకూడదు. అంటే మీ యొక్క పూర్వజన్మ కర్మ, మీ యొక్క హెల్త్ ఇష్యూస్ అన్నీ దాంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా సరే దోషం ఉండడం ఆ ల్యాండ్లో, లేకపోతే ఆ ఇంట్లో దోషం ఉండడం, అది మీకు కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ కొన్ని జాతకాలకి కొన్ని వస్తువులు కొన్నప్పుడు, లేదా ప్రాపర్టీస్ కొన్నప్పుడు, లేదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఆ ప్రభావం ఆ రకంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా ఈ మంగళవారాలు, శనివారాలు కనుక కొన్నట్లయితే, పర్టికులర్గా శని కుజుడే ఈ రోగ సంబంధించిన దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లయితే ఆ రోజుల్లో కొన్నటువంటి ప్రాపర్టీస్ కానీ వస్తువులు కానీ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇక
ఈ యొక్క మకరం వారికి ప్రధానంగా గోవులకి ఏం తినిపించాలో చెప్పాను, గోంగూర అండ్ క్యారెట్స్ తినిపించాలని చెప్పాను. లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా మీకు పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇందాక నేను చెప్పినటువంటి దీంట్లో పంచమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పంచమం ఏంటి? ఇమ్యూనిటీ అని చెప్పాను మీకు. రోగస్థానం రుణ రోగ శత్రు స్థానాలు 6వ స్థానం. అదేవిధంగా రోగాన్ని తగ్గించేటువంటి స్థానం ఎలా అయితే పంచమ స్థానం అవుతుందో ఇమ్యూనిటీ స్థానం, ఇమ్యూనిటీని తగ్గించే స్థానం 4వ స్థానం. అందుకే చూడండి, ఇంట్లో ఒక దగ్గర అలా ఉండిపోకు 4th హౌస్ అనేది కూర్చోవడం అనమాట. అంటే ఏమిటి? ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నడవాలి అంటూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వాకింగ్ చేస్తూ ఉంటే ఫిజికల్గా అంత ఆరోగ్యం. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే నక్షత్రము రాశి ఏమీ లేదనుకునేటువంటి వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్యుడి యొక్క పోస్టర్స్ ఎక్కువగా చేయండి. మూడవది, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత పంచమాధిపతిని తీసుకున్నా ఈ పంచమాధిపతి వెళ్ళి మరొక గ్రహంతో కలిసి ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా మారిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మేషానికి సింహం మన రవి అని చెప్పుకున్నాము, వృషభానికి బుధుడు అని చెప్పుకున్నాము, మిథునానికి శుక్రుడు అని చెప్పుకున్నాము. ఇలా ఒక్కొక్క దానికి పంచమాధిపతి చెప్పుకున్నాం. అలాగే షష్టమాధిపతి ఎవరు అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీ ఇవ్వవలసినటువంటి కారకుడే గనక మీకు వక్రించిన నక్షత్రాల్లో గ్రహ నక్షత్రాల్లో లేదా వక్రించిన ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్థం కాదరే ఏంటి ఇట్లాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఏదైతే దాడి చేస్తుందో దానికి కూడా దానం ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా 6వ స్థానాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నం నుంచి వాళ్ళకి దానం ఇవ్వడము, 5వ స్థానానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం చేయండి. ఇందులో సమ్ టైమ్స్ పాపగ్రహ మధ్యన ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి కాంబినేషన్స్ అన్నీ. అలాంటప్పుడు హోమాలు చేయడం ద్వారా తగ్గుతుంది. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. వాయుతత్వ రాశుల వల్ల పర్టికులర్గా మీరు స్తోత్ర పఠనం ఏదైనా చాంటింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది. జలతత్వ రాశులు తర్పణాలు అభిషేకాలు చేయడం ద్వారా తగ్గుతుంది. మనకి అగ్ని భూ వాయు జల మేషము సింహము ధనస్సు అగ్నితత్వ రాశులు, వృషభము కన్య మకర రాశులు భూతత్వ రాశులు, మిథునము తుల అదేవిధంగా కుంభము వాయుతత్వ రాశులు, కర్కాటకము మరియు అదేవిధంగా మనకి జలరాశులైనటువంటి వృశ్చికము మీనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జలరాశులు అవుతాయి. అంటే అగ్ని భూ వాయు జల మేషం నుంచి వరుసగా తీసుకుంటే అగ్ని భూ వాయు జల వరుసగా అవుతూ ఉంటాయి. అంటే మేషము వృషభం మిథునం కర్కాటకం అగ్ని భూ వాయు జల, మళ్ళీ సింహం కన్య తుల వృశ్చికం అగ్ని భూ వాయు జల, ధనస్సు మకరం కుంభం మీనం అగ్ని భూ వాయు జల ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు దాన సంబంధించినవి అవనప్పుడు దానము వీటన్నిటితో కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది అనారోగ్యం అనేటువంటిది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. నేను చాలామందిని చూసా, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నామండి, కానీ నాకు ఎందుకన్నా ఆరోగ్యం వచ్చిందంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు రావాల్సిన పెద్ద అనారోగ్యం కూడా తగ్గుతుందో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే బాడీ ఫిట్నెస్ ఉంటుంది కానీ రోగం రాకూడదని రూల్ ఉండదు. ఎందుకు అంటే రోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి 6th లార్డ్ 4th లార్డ్ యాక్టివ్ అయ్యారా, 5th లార్డ్ డియాక్టివ్ అయిపోయాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోగాలకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మంత్రాలు కొన్నిటికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా అస్సలు రోగం రాకుండా మనకు ఉండాలి అంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు చేసుకుంటూ మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోగం అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, మనకు కావాల్సినవి మన బాడీని పాడు చేసే హాని చేసేవి తింటున్నామా. మరి అందరికీ అన్నీ తెలియదు కదా. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బాగా నవిలి మీరు తినేటప్పుడు క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని అనుకుంటూ తినండి. ఒక 30 సార్లు కనీసం నవలాలి, 32 సార్లు నవలాలని చెప్తుంది ఆయుర్వేదం అయితే. కాబట్టి ఇచ్చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ
కొంతమందికి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఏమండి మేము దానం ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు, కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ధ్యానంలోకి వెళ్ళి శ్వాస మీద ధ్యాస, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ధ్యానం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, మంత్రం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది. అదేవిధంగా మీరు ఏదైనా చాంటింగ్ చేస్తున్నారు పంచమ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఏంటి, ఈ ధ్యానము మంత్రం ఇవి చేయడం ద్వారా కూడా మీకు చాలా మటుకు పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు, సూర్య నమస్కారాలు, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే మీకు తోచినటువంటి పరిహారం చేయడము, అంటే అక్కడ మీరు సేవ చేయడం ముఖ్యంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గాలని, అమ్మవారు మీకు తగ్గించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.